హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఏంటి ఈరోజు వెరైటీగా ప్రిపేర్ చేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? చిల్లీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. మరి నేను నా స్టైల్లో చిల్లీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మొదటిగా చికెన్ని బాగా వాష్ చేసేసానండి. ఆ తర్వాత ఇందులోన వీటికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా కర్డ్ కూడా వేసాను. కర్డ్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసానండి. చిల్లీ చికెన్లో మీరు కర్డ్ వేస్తారా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వేసి ఒక 1 అవర్ పాటు మ్యారిటైన్ చేశానండి. చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి. మరి మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్, కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను, వచ్చేయండి అండి. అందులోన ఒక పెద్ద సైజు ఆనియను, ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లం, ఒక పెద్ద పాయం వెల్లుల్లి వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోన కొంచెంగా జీలకర్ర, తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా క్లీన్ చేసుకున్న పుదీనా. ఇది ఇప్పుడు మిక్సీ చేసుకొని వచ్చేస్తానండి. చేసేసానండి. పేస్ట్ ఈ విధంగా ప్రిపేర్ అయింది. ఈ కలర్లో వచ్చింది చూసారా? అన్ని రకాల లీవ్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ ఈ కలర్లో ఉన్నాయి కదా, అందుకని గ్రీన్ కలర్లో వచ్చిందండి ఈ పేస్ట్. దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను. ఒక కళాయి తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసేసాను. ఇది ఇప్పుడు హీట్ ఎక్కాలి కదా. ఇప్పుడు ఈ లోపల నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. నిలువుగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఈ పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇంకెందుకు పచ్చిమిరపకాయలు అనుకుంటున్నారా? ఇవి సన్నంగా ఉండే మిరపకాయలు అయితే పెద్దగా కారం ఉంటుందండి, ఎక్కువ కారం ఉంటుంది. ఇప్పుడు లావుగా ఉన్న ఈ పచ్చిమిరపకాయల్లోన ఎక్కువ కారం ఉండదండి, కొంచెం తక్కువగానే ఉంటుంది. అందుకు వేసాను, వేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు ఒక కళాయి హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకుంటున్నానండి. కర్రీకి ఎంత అవసరం అవుతుందో అంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. జీలకర్ర వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, అందుకే జీలకర్ర కూడా వేగంగా వేగింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి మూత పెట్టేశానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి షిఫ్ట్ చేశాను. కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసాను. ఆల్రెడీ ఈ పేస్ట్లోనే అల్లము, వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ ప్రిపేర్ చేశాను కదండి, అది కూడా వేస్తాను కదా. ప్రస్తుతానికైతే కొంచెంగా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది, పచ్చివాసన పోయింది. కొంచెమే కదా, ఎక్కువగా రాదు. తర్వాత మీడియం సైజు 2 టమాటీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను.
5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటానండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసాను. టమాటీలు బాగా మగ్గాలండి. మగ్గి సాఫ్ట్ అయినంత వరకు ఇలానే ఉంచుతాను. బాగా మగ్గేయండి. సాఫ్ట్ అయ్యింది టమాటీ. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసిన దీంట్లోన ఉప్పు కారాలన్నీ పట్టించి ఉంచాను కదా, అందుకే చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటాను. ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పౌడర్. ఆల్రెడీ స్టార్టింగ్లో జీలకర్ర వేసాను కాబట్టి జీలకర్ర పౌడర్ వేయట్లేదండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెడతానండి. ఇప్పుడు ఆనియన్స్కి ఉప్పు కారం బాగా పట్టాలి కదా, అంతవరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉంచుతాను. బాగా పట్టింది. ఉప్పు కారం టమాటీలకి ఆనియన్స్కి బాగా పట్టిందండి. బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇదే టైంలోన మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకుందాం. బాగా మిక్స్ చేసేస్తున్నానండి. నార్మల్గా ఏ కర్రీలోనైనా నేను మిక్స్ చేయను, అలానే ఉంచుతాను. మూత పెట్టేశానండి. ఒక 10 మినిట్స్ పాటు ఇలానే ఉడికిస్తాను. అది బాగా దగ్గరగా అయ్యి గ్రేవీగా వస్తుంది కదండి. గ్రేవీగా వచ్చాక అప్పుడు చూపిస్తాను. వాటర్ క్వాంటిటీ లాగా వచ్చింది కదండి, వచ్చి దగ్గరికి అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. ముక్క అయితే ఇంకా ఉడికింది, కానీ ఇంకా ఉడకాలి. ఒక 10 మినిట్స్ ఇంకా ఉడకాలి. దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు ఇదే టైంలోన ప్రిపేర్ చేశాను కదా, ఈ పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రెడ్ కలర్లో ఉంది కదండి, ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇది మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది, చూస్తూ ఉండండి. వేసాను కదా, ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత వెంటనే మనం వాటర్ యాడ్ చేసి ఉడికించకూడదు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన వెంటనే మూత పెట్టి ఇయ్యాలండి. కలర్ చేంజ్ అయింది చూసారా, అలా ఉడుకుతున్న కొద్దీ వాటర్ క్వాంటిటీ వస్తుంది. ఫుల్గా గ్రీన్ కలర్లోకి మారిపోతుందండి. ఇప్పుడు అన్ని రకాల పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాను కదా, అందుకు గ్రీన్ కలర్లోకి వచ్చేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలానే ఉడికిస్తాను. చూసారా, ఆయిల్ తేలుతుంది, దగ్గరగా అయ్యింది కదండి. మొక్క మరి కొంచెం ఉడకాలి, అందుకు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ అయితే మరీ లూజ్ క్వాంటిటీ వచ్చేస్తుంది కదండి. ఇప్పుడే ఆల్రెడీ కొత్తలాడడం స్టార్ట్ అయ్యింది. ఒక 5 మినిట్స్ పాటు మొక్క ఉడకాలి కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటున్నాను. చూసారా, ఆయిల్ పైకి తేలి దగ్గరగా వస్తుంది కదా. ఇప్పుడు ఇదే టైంలోనే చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత
మూత పెట్టానండి. ఒక 1 or 2 minutes లోపల ఉడకాలి. ఉడికిపోయింది ఆల్రెడీ. మసాలా పౌడర్ యాడ్ చేశాను కాబట్టి ఒక 2 minutes పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. లేదంటే మరీ ముక్కకి పెట్టినట్టు మరీ దగ్గరగా అయిపోతుంది. కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మా ఇంట్లో అందరూ గ్రేవీ కలుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అందుకని నేను ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసానండి. చిల్లీ చికెన్, ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసాను కదా, మూత పెట్టేసి గుమగుమలాడుతుంది కిచెన్లోకి. చాలా చాలా బాగా వచ్చిందండి. మరి నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చిందా లేదా కూడా చెప్పండి. ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరొకసారి నా స్టైల్లో చేసిన చిల్లీ చికెన్ అండి. ముక్క కూడా జ్యూసీగా చాలా బాగా ఉందండి. చూడండి ఎంత మెత్తగా విరిగిపోతుంది. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు విరుగుతుంది. అంత టేస్టీగా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చిందండి. గ్రేవీగా థిక్ క్వాంటిటీలోన చాలా చాలా బాగా వచ్చింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. మరొక కొత్త వీడియోతోని కొత్త రెసిపీతో వచ్చేస్తారండి ఈ దీప్తి ఫుడ్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.